హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రాబోయేటువంటి 2021 జనవరి నెలలో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ యొక్క నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తం 20,000 వరకు ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనకి చాలా మంచి సమాచారం అయితే ఉంది. అయితే ఈ 20,000 ఉద్యోగాల్లో 425 పోస్టులు ఎస్ఐ పోస్టులు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా కూడా మనకి న్యూస్ అయితే వచ్చింది. మిగిలినటువంటి 19,300 పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, టాపిక్ వైజ్ ఉండేటువంటి సిలబస్ ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. పోలీస్ జాబ్ కొట్టాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, రాబోయేటువంటి తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా ఉపయోగపడే విధంగా తెలంగాణ అభ్యర్థుల కోసం సపరేట్గా జనరల్ స్టడీస్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం 12,600కి పైగా బిట్స్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ని అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి ఆ తర్వాత కంప్లీట్ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్పై క్లిక్ చేసి మీరు కంప్లీట్ పీడిఎఫ్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. రాబోయేటువంటి తెలంగాణ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి కూడా ఈ యొక్క మెటీరియల్ 100% తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఉన్నటువంటి సిలబస్లో ఎస్ఐ సిలబస్ ఏంటి, కానిస్టేబుల్ సిలబస్ ఏంటి అనేది మనం సపరేట్గా చూద్దాము. ముందు మనం కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. ఇది 2018లో తెలంగాణలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఇచ్చినటువంటి అఫీషియల్ సిలబస్ అనమాట. 100% ఇదే సిలబస్ ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మధ్యలో ఫిజికల్ టెస్ట్లు అనేవి ఉంటాయన్నమాట. ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించిన యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్తారు, అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయినా మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయినా కానిస్టేబుల్కి మనకి సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే మనకి అడిగేటువంటి క్వశ్చన్స్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి, క్వాలిఫై అయ్యే విధంగా ఉంటాయి. అండ్ మెయిన్స్కి సంబంధించి కూడా కొంచెం ఈజీగా ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనకి డిఫికల్టీ లెవెల్లో అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో 200 మార్క్స్కి మనకి అడుగుతారు, 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్కి సంబంధించి ఉన్నటువంటి కానిస్టేబుల్కి సంబంధించిన సిలబస్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి గ్రామర్ రూల్స్ అనేవి అడుగుతారు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 70 క్వశ్చన్స్ వరకు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మిగిలినటువంటి 100 క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా దేని నుంచి వస్తాయి అంటే జనరల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఉన్నటువంటి 200 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ వరకు మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి జిఎస్ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా జిఎస్ అనేది బాగా చదవాలి. ఈ జిఎస్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో వీటికి సంబంధించి 4 టాపిక్ల నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే ఏన్షియంట్ ఇండియా వస్తుంది, మిడీవల్ ఇండియా వస్తుంది, ఆ తర్వాత మోడర్న్ ఇండియా అనేది వస్తుందన్నమాట ఇండియన్ హిస్టరీలో. ఈ 3 టాపిక్లు ఉంటాయి. ఈ 3 టాపిక్లని మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ రావడానికైనా మనకి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. లాస్ట్ టైం మనకి కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి.
తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ చెప్పాను కదా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచే మనకి 70 క్వశ్చన్లు అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఈ విధంగానే ఉంటుంది కానిస్టేబుల్కి. తర్వాత కంటెంట్స్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణకు సంబంధించి ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే తెలంగాణ జాగ్రఫీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత తెలంగాణ జాగ్రఫీ అయిపోయిన తర్వాత తెలంగాణ మూమెంట్, ఓకే, తెలంగాణ మూమెంట్కి సంబంధించి, అలాగే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాల గురించి అడుగుతారు. అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ఈ విధంగా మనకి తెలంగాణకి సంబంధించి 3 టాపిక్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఓకే, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే తెలంగాణకి సంబంధించిన ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎకానమీ అంటే మనకు మ్యాక్సిమం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో ఇవి మొత్తం 8 టాపిక్లే అనుకుంటాం, కానీ ఈ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఇవే ఎక్కువ టైం తీసుకుంటాయి చదవడానికి. ఆ తర్వాత జనరల్ సైన్స్, ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రీజనింగ్ తక్కువగా ప్రాక్టీస్ చేసినా మీరు అర్థమెటిక్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ వచ్చేసి మీరు గ్రామర్ రూల్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఎర్రర్ కరెక్షన్స్ అడుగుతాడు. ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు కరెక్ట్గా మీరు పెట్టాలి అంటే ప్రిపోజిషన్స్ బాగా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు యాంటానిమ్, సినానిమ్స్ బాగా చదవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంటు, అలాగే ఒక పాసేజ్ ఇచ్చేసి ఆ పాసేజ్కి సంబంధించి కాంప్రిహెన్షన్ పాసేజ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒక 4-5 క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. ముగ్గురు అంటే 3 మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఉర్దూలో కూడా రాసేటువంటి ముస్లిం అభ్యర్థులు ఉంటారు కాబట్టి వారి కోసం ఉర్దూలో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మెయిన్స్కి కూడా సేమ్ సిలబస్ ఫ్రెండ్స్, సేమ్ మనకి 200 క్వశ్చన్లు 200 మార్కులకి ఇస్తారు. సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్లు, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 70 క్వశ్చన్లు, ఇంకా జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇవే ఉంటాయన్నమాట. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం హైగా ఉంటుంది కంపేర్ టు ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే మెయిన్స్ అనేది డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి మీరు గమనించి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. డిఫికల్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. మొత్తం 19,300 ఉద్యోగాలు రిలీజ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు బాగా చదవండి. ఎప్పటి నుంచే మీరు ఈ సిలబస్కి సంబంధించినటువంటి బుక్స్ కొనుక్కొని మీరు వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎస్ఐకి సంబంధించి చూద్దాము. బుక్స్కి సంబంధించిన వీడియో నేను సపరేట్గా చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, బుక్స్కి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఎస్ఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము, సిలబస్ ఏముందనేది. ఫ్రెండ్స్, ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఎస్ఐకి కానిస్టేబుల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఐలోనూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కానిస్టేబుల్లోనూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి 30 క్వశ్చన్స్ వరకు అడుగుతారు, ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా. బట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండదు. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండదు. 3 సబ్జెక్టులు ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, ఆ తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి మనకి ఇక్కడ 200 మార్కులకు అడుగుతారు ఫ్రెండ్స్. ఏది ఎస్ఐ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో మనకి 200 క్వశ్చన్స్ 200 మార్కులకు అడుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అనేవి 2 కలిపి రావడం జరుగుతుంది. అదే ప్రిలిమ్స్లో కానిస్టేబుల్లో అయితే మనకి 70 మార్కులకు వస్తాయి అనమాట. ఏది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి. మిగిలినటువంటి 30 మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ అడుగుతారు, ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా కానిస్టేబుల్కి. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐకి సంబంధించి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్లు ఉంటే అందులో 100 క్వశ్చన్లు జిఎస్ నుంచి వస్తాయి. మిగిలినటువంటి 100 క్వశ్చన్లు వచ్చేసి ఓన్లీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అనేది
క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో, మీరు దీనికి సంబంధించి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బోత్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్‌లో. మెయిన్స్‌లోనే మీరు స్కోరింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అర్థమెటిక్‌కి సంబంధించి ఉండేటువంటి టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇవే టాపిక్స్ మనకి కానిస్టేబుల్‌కి ఉంటుంది. ఎస్ఐకి కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్కి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. అలాగే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట యాప్టిట్యూడ్లో. సో, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటే మనకి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్ ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇక్కడ ఎనాలజీస్ ఉంటుంది, సిమిలారిటీస్, అలాగే అండి డిఫరెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో, ఈ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఉండేటువంటి సిలబస్. ఇంకా జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ కానిస్టేబుల్కి ఏవైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అలాబరేట్గా ఇచ్చాడు. సో, ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, లేదంటే శాటిలైట్ లాంచెస్ కానీ ఏవైతే ఉంటాయో నేషనల్గా, ఇంటర్నేషనల్గా వాటి గురించి అడుగుతారు. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా చెప్పాను కదా ఇందాక. సో, మీడియవల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ అండ్ తెలంగాణకి సంబంధించిన ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా తెలంగాణకి సంబంధించి ఎక్కడి నుంచి ఏ విధంగా టాపిక్స్ ఏవి చదవాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇయర్స్తో సహా. ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నేను ప్రొవైడ్ చేసినటువంటి 12,600 బిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి బిట్స్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించిన బిట్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి. మెయిన్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఏవైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉంటాయి. బట్ మనకి మార్క్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్స్కి మనకి 4 పేపర్లు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో 200 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఇస్తారు ఆబ్జెక్టివ్ టైప్లో. ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై మాత్రం అవ్వాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 3, పేపర్ 4లో మీరు మంచి స్కోర్ చేసి ఈ 2 సబ్జెక్టుల్లో ఏ ఒక్క సబ్జెక్టులో డిస్క్వాలిఫై అయినా మీరు జాబ్కి ఎలిజిబుల్ అవ్వరనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్లో మనకి వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ, కాంప్రహెన్షన్ కానీ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. లెటర్ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. ఇవి ఉంటాయన్నమాట. సింపుల్గానే ఉంటుంది, ఈజీగానే క్వాలిఫై అయిపోవచ్చు. బట్ మీరు ఈజీగా తీసుకుంటే మాత్రం డిస్క్వాలిఫై అవుతారు. సో, మనకి ప్రిలిమ్స్లో ఎస్ఐకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు. బట్ మెయిన్స్లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, 200 మార్క్స్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. తర్వాత తెలుగు కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. తెలుగుకి సంబంధించి మనకి గ్రామరు, వొకాబులరీ ఇవన్నీ అడుగుతారు. సేమ్ ఇంగ్లీష్ లాగానే ఉంటుంది. కాంప్రహెన్షన్ పాసేజ్ అడుగుతాడు, ప్రిసైజ్ రైటింగ్ అడుగుతాడు, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఎలా రాయాలో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ పేపర్ 3, పేపర్ 4 చూసుకుంటే ఇవి మెయిన్ పాయింట్స్ మనకి. ఇందులో కనుక మీరు 250+ కనుక స్కోర్ చేస్తే 400 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 3 200 మార్క్స్కి అండ్ పేపర్ 4 200 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 400 మార్క్స్కి మీరు 250+ కనుక స్కోర్ చేశారు అంటే మీరు ఇంకా జాబ్ వచ్చేసినట్టే అనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి 2 కలిపి మనకు 200 మార్కులకు అడుగుతారు. సేమ్ సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఏం సిలబస్ ఉంది, ఇక్కడ కూడా అదే సిలబస్ ఉంటుంది. బట్ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ అనేది చాలా టఫ్గా ఉంటుందన్నమాట.
ఇంకా జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో 200 క్వశ్చన్స్ అడుగుతారు. అదే సిలబస్ ఉంటుంది, బట్ మనకి డిఫికల్టీ లెవెల్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో ఆ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ సిలబస్ ఫర్ బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆఫ్ తెలంగాణ పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ 2021. ఓకే, సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంది. ఈ సిలబస్ పీడిఎఫ్స్ని నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చినటువంటి 12,600 బిట్లకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది అందరూ కూడా తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పరీక్షలకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.